హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ బంగాళదుంప బోండాలు. ఇవి చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇవి సాఫ్ట్గానే కాదు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని కెచప్తో కానీ లేదంటే ఏదైనా చట్నీతోనైనా తినచ్చు. వీటిని అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఎప్పుడైనా యమ్మీగా చేసుకొని తినచ్చు. చూడండి, బోండాల కలర్ కూడా నోరూరిస్తున్నాయి కదా, అంతే యమ్మీగా ఉంటాయి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసము 4 మీడియం సైజ్ బంగాళాదుంపలు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా మధ్యకు కట్ చేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక గిద్ద నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కుక్కర్ ఆరిన తరువాత వీటిని సెపరేట్ చేసి పైన ఉన్న పీళ్ళు ఒలుచుకోవాలి. వేరొక గిన్నె తీసుకొని మనం పీల్ చేసుకున్న బంగాళాదుంపలు మొత్తము గ్రేటర్ సాయంతో గ్రేట్ చేసుకోవాలి. చూడండి, గ్రేట్ చేసుకున్న తర్వాత ఇలా మెత్తని పేస్ట్ లాగా వస్తుంది. ఇలా గ్రేట్ చేసుకున్న దానిలో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్, 1 టేబుల్ స్పూను అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్, అలాగే 1/2 కప్పు వేయించి పొడి చేసిన శనగగుళ్ళ పొడి, అదేనండి పల్లీల పొడి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. దీనితో పాటు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని తగినంత ఉప్పు వేసి అలాగే 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడి కూడా వేసుకోవాలి. దీనితో పాటు ఒక చెక్క నిమ్మరసం కూడా పిండి ఈ మిక్స్చర్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో బైండింగ్ కోసం నేను గోధుమ పిండి యూస్ చేస్తున్నానండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకొని పక్కన ఉంచుకున్నాను. అంటే ఎంత సరిపోతుందో అంత యూస్ చేసుకోవడం కోసము నేను సగం కప్పు గోధుమ పిండి వేసి మిక్స్ చేస్తున్నాను. ఇది బాగా దగ్గరగా ముద్దలాగా వచ్చేటట్లు మిక్స్ చేసుకోవాలి. చూడండి, మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మనకు ఇక్కడ 1/2 కప్పు గోధుమ పిండి మాత్రమే పట్టిందండి. 1/2 కప్పు గోధుమ పిండి మిగిలిపోయింది. మనము ఇప్పుడు బోండాలు ప్రిపేర్ చేసుకోవడం కోసము చేతికి పిండి అంటకుండా ఆయిల్ కొద్దిగా రాసుకొని నిమ్మకాయ సైజులో కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా అన్ని బోండాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బాణల్ తీసుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆయిల్ ఉంచి ఇలా ఒక్కటొక్కటిగా మన బోండాలు ఆయిల్లోకి వేసుకోవాలి. మరి ఎక్కువ క్వాంటిటీ ఓవర్ఫ్లోగా వేసేయొద్దండి, సరిపడా ఆయిల్కి వేయండి. బోండాలు వేసిన వెంటనే కదపద్దు. వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా వదిలేసి వేరొక గరిటెతో 2 నిమిషాల తరువాత టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము వీటిని తీసి జాలి గరిటెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇవి ఆయిల్ కూడా పీల్చవండి.
రెండవ బ్యాచ్ బోండాలు వేస్తున్నాను చూడండి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కాల్చుకోవాలి. అలా కాల్చుకుంటేనే మనకు బోండాలు లోపల వరకు కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. మనం త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే లోపల ఉడకకుండా ఉండిపోతుంది. ఇది ఒకటి గమనించండి. ఇవి ఆయిల్ కూడా పీల్చవు కాబట్టి టిష్యూ పేపర్ మీద కూడా వేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.